హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మళ్ళీ వీకెండ్ అండి. మళ్ళీ మీకు సాటర్డే వ్లాగే. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి సాటర్డే, సండే వ్లాగ్సే వస్తున్నాయి. సారీ అబౌట్ థాట్. బట్ యాహ్! వీక్ డే అస్సలు కుదరట్లేదు. మార్నింగ్ ఎళ్ళే ముందు షూట్ చేసేదాన్ని కదా! కానీ ఎర్లీగా ఎళ్ళిపోతున్నాను. బాగా లేట్‌గా వస్తున్నాను. సో కుదరట్లేదు. బట్ యాహ్! ఈ వీక్ నుంచి ఇట్ షుడ్ బి మేనేజబుల్. సో వీక్ డే కూడా ట్రై చేస్తాను. అంటే వర్క్ అయితే అలాగే హెక్టిక్‌గానే ఉంది. బట్ మధ్యలో షూటింగ్ అది ఇట్ షుడ్ బి మేనేజబుల్ ఈ వీక్, నెక్స్ట్ వీక్. సో మీకు రకరకాల వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో టైమ్ అరౌండ్ 9:30 అలా అయింది. కొంచెం లెగిసినాక బెడ్రూమ్‌లో వేరే వార్డ్రోబ్‌ది అది కొంచెం ఎక్స్ట్రా పనుందనమాట ఈరోజు. సో అది ముందు చేసేసాను ఈరోజు. అది చేసేసి ఆ తర్వాత కిచెన్‌లోకొచ్చాను. సో 'అనుపమ' సీరియల్ చూస్తున్నానని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్‌లో. సో అదే ఇక్కడ ల్యాప్‌టాప్ సెట్ చేసుకున్నాననమాట. సో సీరియల్ చూస్తూ పని స్టార్ట్ చేస్తున్నాను. సో పొద్దున్నే కిచెన్‌లోకి రాగానే ఫస్ట్ థింగ్ కిచెన్ క్లీన్ చేసేస్తాను. కిచెన్ క్లీన్ చేసినాకే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. వీకెండ్ పొద్దున్నే కాఫీ తాగుతాను. బట్ దోస తిన్న రోజు దోసతో పాటు కాఫీ తాగుతాననమాట. సో అందుకని చెప్పి పాలు గూడా ఇంకా పెట్టలేదు. సో ఫస్ట్ నీళ్లు వేడి చేసేసి యశ్వంత్‌కి ఆ తర్వాత దోసలకి ప్రిపరేషన్స్ చేస్తాను. యాక్చువల్లీ ల్యాప్‌టాపు కిచెన్‌లోకి పట్టుకెళ్ళకుండా ఉంటే బెటర్. ఎందుకంటే వాటర్ పడగూడదు, పాడవ్వకూడదు. ప్లస్ హీట్ తగలకూడదు మెయిన్ స్టవ్ దగ్గరికి. సో, ఇన్ కేస్ తీసుకెళ్తే స్టవ్‌కి దూరంగా పెట్టండి. వేడి తగలకూడదనమాట. ల్యాప్‌టాప్‌లో బ్యాటరీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి హీట్‌కి దూరంగా ఉండాలి అది. సో, అదొకటి జాగ్రత్త తీసుకోండి. నాలాగా మీరు తీసుకెళ్తే కిచెన్‌లోకి బట్ అస్సలు తీసుకెళ్ళకపోతే ఇంకా మంచిది. ఆఫీస్ ల్యాప్‌టాప్ కూడా కాబట్టి కొంచెం డిస్టెన్స్‌లో పెడతాను. అండ్ దాని మీద ఏం పడకుండా ట్రై చేస్తాను. అండ్ ఎప్పటికప్పుడు ఆఫీస్‌లో ఒక లిక్విడ్‌ను ఇది వస్తుంది కదా! సో, దాంతో క్లీన్ చేస్తూ ఉంటాననమాట. స్క్రీన్స్ అన్నీ, నా ఫోను, ల్యాప్‌టాప్ అన్నీ. ఆఫీస్ ల్యాప్‌టాప్ స్పెషల్లీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అది మనది కూడా కాదు కదా! కంపెనీ మనల్ని నమ్మి ఇచ్చే అసెట్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఎనీవేస్ దోసలకి రాత్రి నానపోసాను. సో, దాన్ని చక్కగా 2, 3 సార్లు వాష్ చేసేసి ఇక్కడ రుబ్బేస్తున్నాను. వీకెండ్ అంటే మా ఇంట్లో దోసలేనండి. సో, ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ దోసలే. సాటర్‌డే, సండే 2 రోజులు దోసలేసుకుంటాం. బట్ ఒక్కొక్కసారి వీకెండ్‌లో ఒకరోజు దోస అయితే, ఇంకో రోజు వేరే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసుకుంటాం. కానీ మోస్ట్‌లీ పిండి గూడా ఎక్కువుంటుంది గాబట్టి 2 రోజులు వేసేస్తే పిండి ఎంత రుబ్బామో అది కూడా అయిపోతుంది. మళ్ళీ వీక్ డే వేయటం కుదరదు గాబట్టి. యాక్చువల్లీ వీకెండ్ ఎందుకు పెట్టుకుంటామంటే, ఒకటేమో యశ్వంత్‌కి చాలా 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 ఇష్టం దోసలు. అండ్ నాకు ఇష్టం. బట్ తనకి ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. అండ్ వీక్ డే మా బ్రేక్‌ఫాస్ట్ టైమింగ్స్ వేరు. సో, నేను పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఎర్లీగా ఆఫీస్‌కెళ్ళిపోతాను. యశ్వంత్ పూజ అది చేసుకొని, బ్రేక్‌ఫాస్ట్ చేసి, నా తర్వాత యశ్వంత్ ఎళ్తారు మోస్ట్ ఆఫ్ ద డేస్. తనకేదైనా మీటింగ్ ఉంటే ముందెళ్ళిపోతారు కానీ, మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇదే స్కెడ్యూల్. సో, ఒకే టైంకి మా బ్రేక్‌ఫాస్ట్ అవ్వదు. సో, దోసలు వేడిగానే బావుంటాయి కాబట్టి, ఇంకా వీకెండే పెట్టుకుంటాము. ఆరాంగా వేయొచ్చు. నాకు హడావిడి ఉండదు. యశ్వంత్‌కి వేడి వేడిగా ప్లేట్‌లో పడుతుంటే చక్కగా పేపర్ చదువుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట దోసలు. సో, రెసిపీ పెద్ద చెప్పేదేం లేదు. అందరికీ తెలుసు దోసలు, ఇడ్లీలు. బట్ ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కానీ, ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తుంటే రాత్రి ఆ పప్పు అన్నీ నానబెడతాం గదా! సో, ఒక చిన్న గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యం, ఒక 4-5 స్పూన్స్ శనగపప్పు, తర్వాత కొద్దిగా మెంతులు వేసి నానబెడతాను. పొద్దున్నే దాన్ని వాష్ చేసి రుబ్బేస్తాను. మీకు కనుక గుర్తుంటే ముందు రోజు సాయంత్రమే వేసేసుకొని రాత్రికి రుబ్బి పెట్టేసుకోండి. ఫర్మెంట్ అయితే ఇంకెక్కువ బావుంటుంది. బట్ నాకు ఇదే అలవాటయిపోయింది. నాకు ఇదివరకు గుర్తుండేది కాదు. ముందు రోజు ఆఫ్టర్‌నూన్ అలా వేయటం. సో, నైట్ వేసి పొద్దున్న రుబ్బటం అలవాటయిపోయింది. ఏమంత డిఫరెన్స్ అనిపించదు. బాగా క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుంది. బట్ యాహ్! ఫర్మెంట్ అయితే ఆఫ్‌కోర్స్ హెల్త్‌కి కూడా మంచిది. ఏదైనా ఫర్మెంట్ అయింది మీరు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది కూడా అంటారు. సో, అలా గుర్తుంటే మాత్రం అలానే ప్రిఫర్ చేయండి. తర్వాత చట్నీ చేసేసాను. కొంచెం పల్లీలు వేయించేసి, కొబ్బరి
వేసి చట్నీ చేసేసాను. సో ఇక్కడ దోసలేసేస్తున్నాను. యశ్వంత్ తినేసారండి. వేడిగా వేసి ఇచ్చేసాను. తర్వాత నేను వేసుకున్నాను దోసలు. సో దోసలతో పాటు కాఫీ నా ఫేవరెట్ కాంబినేషన్. చాయ్ కూడా ఇష్టం. చూడండి ఇక్కడ చెప్తున్నాను చాలా చాలా బాగుంది అని. సో క్రిస్పీగా ఉన్నాయి. సో ఎంజాయ్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. తొందరగా తినేసి యాక్చువల్లీ బయటికి వెళ్ళాలి. ఈరోజు యశ్వంత్ వాళ్ళ మేనేజర్ది గృహప్రవేశం ఉందన్నమాట. సో రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి. కానీ మేము ఇంకేం గిఫ్ట్ తీసుకోలేదు. నిన్న ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము ఆఫీస్ తర్వాత. కానీ వర్షం పడింది నిన్న బాగా. నైట్ 11 వరకు కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నమాట. సో అందుకని చెప్పి వెళ్ళటం కుదరలేదు. సో వెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చి తర్వాత రెడీ అయ్యి బయలుదేరాలన్నమాట అక్కడికి. సో అందుకని ఈరోజు కొంచెం హడావిడిగా ఉంది. హ్యాపీని నిన్నే ఇచ్చేసామండి. రాత్రి ఇచ్చేసాం అక్కడ. సో వాడు బోర్డింగ్‌లోనే ఉన్నాడు. ఈరోజు నైట్‌కి కానీ, రేపు నైట్‌కి కానీ వస్తాడు. సో ఈరోజు ఎలాగో వెళ్ళాలని చెప్పి నేను ఈవినింగ్ ఇచ్చేసాం. ఆడుకుంటున్నాడు బానే. సో మోస్ట్‌లీ ఈరోజు నైట్‌కి కూడా ఉంచుదాం అనుకుంటున్నాము. చూడాలి. సో ఎళ్లి తొందరగా గిఫ్ట్ తీసుకొచ్చేసామండి. ఇంటి దగ్గరలోనే సప్నా బుక్ హౌస్ అని ఒకటి గిఫ్టింగ్ షాప్ ఉంది. సో అక్కడ తీసుకొచ్చేసాము. తీసుకొచ్చేసి తర్వాత నేను హెయిర్ వాష్ చేసి రెడీ అయ్యి ఇంకా బయలుదేరామనమాట. యాక్చువల్లీ వీళ్ళ కొలీగ్ ఒకాయన దగ్గరుంటారు. సో తను వాళ్ళ వైఫ్ కూడా వస్తారు. వాళ్ళింకా వెహికల్ బై చేయలేదనమాట. ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు కార్ కొనుక్కోవడానికి. సో క్యాబ్‌లో వస్తామన్నారు. ఎందుకు దగ్గరే ఉంటాం కదా! మేము పికప్ చేసుకుంటామని చెప్పాము. సో వాళ్ళని పికప్ చేసుకొని జస్ట్ స్టార్ట్ అయ్యాము. నేను శారీ కట్టుకున్నాను. బట్ అస్సలు అంటే హడావిడి అయిపోయిందనమాట. వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా! వాళ్ళని పిక్ చేసుకుంటామని చెప్పాము. 12:30కి వస్తామని చెప్పామనమాట పిక్ చేసుకోవడానికి. సో హడావిడి అయిపోయింది. గిఫ్ట్ తీసుకురావడం, మళ్ళీ రెడీ అవ్వటం. అందుకని మీకు శారీ చూపించడం కుదరలేదు. బట్ ఒకసారి ఫంక్షన్ అయిపోయి వచ్చాక శారీ చూపిస్తాను మీకు. సో వెళ్తున్నాము. యాక్చువల్లీ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అట్లా పడుతుందనమాట. సో సర్జాపూర్ దగ్గర కొంచెం సర్జాపూర్ దాటి వెళ్ళాలి. కొంచెం ఔట్‌స్కర్ట్స్. సో విల్లా అనమాట. విల్లా పర్చేస్ చేశారు. సో మా వెహికల్‌లో ఎవరైతే ఎక్కారో యశ్వంత్ వాళ్ళ కొలీగ్ అని చెప్పాను కదా! సో వాళ్ళ వైఫ్ యాక్చువల్లీ ఒక అంటే ఫౌండర్ అనమాట కంపెనీకి. కంపెనీ కొత్తది స్టార్ట్ చేశారు. సో దాని డీటెయిల్స్ చెప్తుందనమాట ఇక్కడ. నాకు తనది బిజినెస్ కార్డ్ అది ఇచ్చి మాట్లాడింది. యాక్చువల్లీ తను చేసే బిజినెస్‌కి అంటే మా కంపెనీకి నీడ్ ఉంటుందనమాట. సో వెండర్‌గా అట్లా ఆన్ బోర్డ్ చేసుకోవచ్చు. సో అదే డిస్కస్ చేస్తున్నాం. నేను యాక్చువల్లీ అలాంటి ఆర్గనైజేషన్ కోసం చూస్తున్నాను. ఎవరితో అయినా పార్ట్నర్ చేయడానికి కొంచెం రిక్వైర్మెంట్స్‌కి వాటికి. సో అదే డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో బిజినెస్ డిస్కషన్ కూడా అయిపోయింది కార్‌లో. సో వచ్చేసామండి ఇక్కడికి. వచ్చి కూడా కొంతసేపు అయింది. సో వీళ్ళ కొలీగ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని కలిసి మాట్లాడి లంచ్ కూడా చేసేసాం. అందరం కలిసి లంచ్ చేసాము. తర్వాత ఇల్లుని ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేశాను మీకు చూపించటం కోసం. సో ఎవరిదైనా ఇల్లంతా చూపించటం, లేకపోతే వాళ్ళ కొలీగ్స్ అందరినీ తీయటం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేకుండా. సో అదంతా నాకు అంత పెద్ద నచ్చదు. బట్ మీకు చూపించాలి కాబట్టి జస్ట్ ఒక చిన్న క్లిప్ బయట నుంచి రికార్డ్ చేశాను. యాక్చువల్లీ చాలా పెద్ద ఇల్లు. చాలా బావుంది. 1000 ఎస్ఎఫ్‌టి గార్డెన్‌కే వదిలేసారనమాట. లోపల గూడా మంచిగా ఇంటీరియర్ చేయించారు. చాలా చాలా బావుంది. సో పాండ్స్ ఉన్నాయి, లోటస్ ఫ్లాట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కొంతసేపు టైమ్ స్పెండ్ చేశాము. తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరితో యాక్చువల్లీ వీళ్ళ కొలీగ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ నాకు బాగా పరిచయం ఉన్నారనమాట. మధ్య మధ్యలో ఫోన్‌లు గూడా మాట్లాడుతూ ఉంటాము. సో ఇలాంటి ఈవెంట్స్ చాలా వాటికి మీట్ అయ్యామనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తాం కలిసినప్పుడు. సో తర్వాత ఇంటికొచ్చేసామండి. 5:30 అయింది ఇంటికొచ్చేసరికి. నేనిక్కడ మీకు శారీ చూపిస్తున్నాను. అందరూ చాలా 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 బావుందన్నారు. వీళ్ళ కొలీగ్స్, వాళ్ళ వైఫ్స్ వాళ్ళందరూ ఎక్కడ తీసుకున్నావు అని అడిగారనమాట శారీ. సింపుల్‌గా ఉంది. అంటే ఆఫీస్ ఫంక్షన్ కాబట్టి సింపుల్‌గా రెడీ అయ్యాను. సింపుల్‌గా ఉంది బట్ చాలా బావుంది అన్నారు. ఇది యాక్చువల్లీ మమ్మీ నా శారీ డిపార్ట్‌మెంట్ అంతా మమ్మీనే గదా! మమ్మీనే బై చేసిందనమాట హైదరాబాద్‌లో. సో ఇప్పుడు తొందరగా శారీ చేంజ్ చేసేసుకొని ముందు మీకు చక్కగా చూపించినాక తర్వాత చేంజ్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాను. అపాయింట్మెంట్ ఉంది యాక్చువల్లీ. సో వచ్చాక కూర్చొని మీతో మాట్లాడతాను. బట్ నా శారీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకు చెప్పడం అస్సలు మర్చిపోవద్దు.
సో వచ్చేసామండి డాక్టర్ దగ్గర నుంచి. టైం అరౌండ్ 7:15 అయింది. 7కి యశ్వంత్కి ఆస్ట్రాలజీ క్లాస్ ఉందన్నమాట. సో టైం కల్లా వచ్చేసాం. ఫ్రెష్ అప్ అయిపోయి యశ్వంత్ ఆస్ట్రాలజీ క్లాస్లో కూర్చున్నారు. సో నేను మీకు కొద్దిగా కబుర్లు చెప్పి కొన్ని చూపించాల్సినవి కూడా ఉన్నాయి, అందుకని చెప్పి కూర్చున్నాను అనమాట. మీతో మాట్లాడదాం ప్రశాంతంగా అని. సో యాక్చువల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆయుర్వేద డాక్టర్. యశ్వంత్ రీసెంట్గా పంచకర్మ ట్రీట్మెంట్ అది చేయించుకున్నారు కదా ఆయుర్వేదంలో. సో బీపీకి కూడా ఆవిడ దగ్గరే వాడుతున్నారు అనమాట. చాలా మంచి డాక్టర్, మాకు ఇంటికి చాలా దగ్గర అనమాట వాళ్ళ క్లినిక్. సో ఆవిడ దగ్గరికి ఈరోజు వెళ్ళాను. వెళ్ళిన అంటే ఇప్పటి నుంచి అనుకుంటున్నాను, సడన్గా ఏం కాదు. బట్ హ్యాపీగా లేడు కదా ఈరోజు. ఇలాంటి వాటికి ఈవినింగ్ మేము వెళ్ళాలంటే హ్యాపీగా లేకుండా ఉంటే మాకు ఫ్రీగా ఉంటుంది, లేకపోతే వాడు కూడా హర్ట్ అవుతాడు ఈవినింగ్ టైమ్స్ వాడిని వదిలేసి వెళ్తే. సో వాడు ఎలాగో రేపు ఈవినింగ్ వస్తాడు, బోర్డింగ్లో ఆడుకుంటున్నాడు అని చెప్పి ఈరోజు నైట్కి వదిలేసాము. సో అందుకని ఈ పని అయిపోతుంది సాటర్డే అని చెప్పి వెళ్ళేసి వచ్చాము. యాక్చువల్లీ వెళ్ళింది ఎందుకంటే ఒక 7 months బ్యాక్ నాకు నిద్దట్లో లెఫ్ట్ లెగ్ బాగా అంటే నిద్దట్లో మెల్కొచ్చి చాలా పెయిన్ వచ్చి అసలు మూవ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 40 minutes లెగ్ మూవ్ అవ్వలేదు అనమాట. చాలా సివియర్ పెయిన్ వచ్చింది. దాని తర్వాత స్లోగా నడవనిచ్చింది. అప్పుడు మా CEO ఉన్నారు, అందుకని అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాను నెక్స్ట్ 2-3 days. బట్ పెయిన్ ఉండేది, నడిచినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు అట్లా పెయిన్ ఉండేది. సో ఫిజియోకి నేను వెళ్తూ ఉంటాను కదా, ఆ డాక్టర్కే చూపిస్తే ఆయన ఒకసారి డాప్లర్ స్కాన్ తీయించమన్నారు కాల్ది. సో ఇన్ కేస్ వెయిన్స్లో అట్లా ఏదన్నా ప్రాబ్లం ఉంటే తెలుస్తుందని. సో వెరికోస్ వెయిన్ అని మీలో ఎంతమంది విన్నారో నాకు తెలీదు. వెరికోస్ వెయిన్ అంటారు, వెయిన్స్ ఇట్లా బయట గుబ్బుతాయి కదా. పెద్ద డీటెయిల్స్ తెలీదు నాకు దాని గురించి, బట్ వెరికోస్ వెయిన్ అంటారు. అది మైల్డ్గా ఉంది, బట్ నథింగ్ టు వర్రీ అని చెప్పి అప్పుడు ఫిజియోథెరపీ చేశారు కొన్ని డేస్. నేను చెప్పినట్టున్నాను లెగ్ కొంచెం పెయిన్ కూడా వచ్చింది అని. సో కొన్ని డేస్ ఫిజియోథెరపీ చేశారు. మామూలుగా ఎప్పుడు వెళ్తూ ఉంటా కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా మసాజెస్ అవన్నీ చేశారు. సో సెట్ అయిపోయింది, అదేం ప్రాబ్లం అవ్వలేదు. తర్వాత స్లోగా తగ్గిపోయింది. నా తర్వాత ఏం లేదు మళ్ళీ పెయిన్. అట్లా ఎవరైనా గట్టిగా నొక్కితే పెయిన్ వస్తుంది కానీ మామూలుగా ఏం లేదు. ఫిజిషియన్కి చూపించినా సరే పర్లేదు, ఇది చాలా మైల్డ్, అసలు నెగ్లిజిబుల్, దాన్ని అసలు పట్టించుకోవద్దు, అది ఉందనే మర్చిపోండి అన్నారు. బట్ ఇదే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇప్పుడు మేలో అలా వెళ్ళాం కదా, నాకు ఈవెంట్ ఉందని చెప్పి. సో హోటల్ రూమ్లో పడుకున్న రోజు మళ్ళీ అయిందనమాట. లాస్ట్ టైం అంత సివియర్ పెయిన్ రాలేదు, బట్ అంతే 20-25 minutes లెగ్ కదలలేదు నిద్దట్లో. సో నాకు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదా కాల్కి ఏంటని ప్రాబ్లం అర్థం కాలేదు. బట్ ఇమీడియట్గా సెట్ అయిపోయింది, ఈవెంట్ అటెండ్ అయ్యాను, అంత మామూలుగానే అయిపోయింది. సో అది ఒకసారి చూపిద్దాం ఎందుకులే అని చెప్పి యశ్వంత్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి చెప్పారంట. చెప్తే ఆవిడ అన్నారంట ఒకసారి తీసుకురండి, ఎందుకంటే వెరికోస్ మైల్డ్గా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేస్తే కొంచెం పెరగకుండా ఉంటుంది అని. బట్ రిపోర్ట్ అదంతా చూసి ఈరోజు నెగ్లిజిబుల్ అమ్మ, అసలు అది దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పారు. ఓన్లీ కొంచెం చేంజెస్ చెప్పారు, అంటే స్ట్రెచ్చింగ్ అది చేసుకోమన్నారు. అది ఆల్రెడీ నేను ఫిజియో స్టార్ట్ చేశాను కదా, సో బాగా స్ట్రెచ్చింగే ప్రస్తుతానికి ఓన్లీ స్ట్రెచ్చింగ్ చేపిస్తున్నారు, తర్వాత మజిల్ స్ట్రెంగ్తనింగ్. సో దానివల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అది ఇది అవుతుంది. సో అదేం ప్రాబ్లం లేదన్నారు. వెయిట్ ఒకటి తగ్గమన్నారు. యాక్చువల్లీ నేను లాస్ట్ 1.5 monthsలో 2 kgs వెయిట్ పెరిగాను. మీకు అర్థమవుతుందో లేదో వీడియోస్లో. యాక్చువల్లీ అప్పుడు లో హీమోగ్లోబిన్ వలన చాలా వీక్ అయిపోయాను కదా. సో కొంచెం గ్లూకోజ్ అది బాడీకి కావాలని చెప్పి కొంచెం రైస్ ఎక్కువ తింటాం, ఎక్కువ సార్లు తింటాం, బ్రేక్ఫాస్ట్కి కూడా రైస్ తినేదాన్ని. సో అలా చేశాను. వెయిట్ గురించి కానీ ఇంకొక దేని గురించి వరి అవ్వలేదు. నాకు వీక్నెస్ తగ్గాలి, ఐరన్ లెవెల్స్ పెరగాలి, ఈ రెండింటి మీదే ఫోకస్ చేశాను అనమాట. సో అందుకని ఐరన్ రిచ్ ఫుడ్ తినటం, గ్లూకోజ్ తినటం, అన్నం తినాలనిపిస్తే అన్నం తినటం, ఎందుకంటే ఆకుకూరలు అవన్నీ రైస్లో ఈజీగా ఉండేది నాకు తినటానికి. సో అందుకని మెయిన్ ఓన్లీ దాని మీదే ఫోకస్ చేశాను. నాకు తెలుసు వెయిట్ గెయిన్ అవుతానని కూడా తెలుసు, బట్ దట్ వాజ్ అంటే ఒక్కసారి అంతా సెట్ అయినాక వెయిట్ లూజ్ చేసుకోవచ్చులే అని చెప్పి అలా 1.5 months నుంచి పట్టించుకోలేదు. నాకు ఇప్పుడు తెలుస్తుంది 1 week 10 days నుంచి కొంచెం ఎక్కువ అయ్యాను, పెరిగాను అని అర్థమవుతుంది నాకు. ఈరోజు చెక్ చేస్తే 2 kgs పెరిగిందనమాట. సో అది తగ్గించమన్నారు. 1.5 monthsలో 2 kgs తగ్గడానికి ట్రై చేయమని చెప్పారు. కొంచెం రైస్ క్వాంటిటీ అది ఇది తగ్గించి, స్ట్రెచ్చింగ్కి ఎలాగో వెళ్తున్నాను, ఏదైనా బ్రిస్క్ వాక్ కానీ ఇంకొకటి ఏదైనా యాడ్ చేస్తే మోస్ట్లీ రెడ్యూస్ అయిపోవచ్చు.
సో అదొక్కటి చెప్పారనమాట. వెయిట్ పెరిగిన కొద్దీ కొంచెం కాలు మీద స్ట్రెయిన్ పడుతుందని. సో హీమోగ్లోబిన్ లో ఉండటం, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం అదంతా కూడా యాడ్ అయింది. సో అది సెట్ అయిపోతుంది స్లోగా అని చెప్పారు. అండ్ మెయిన్ ఫైబ్రాయిడ్స్కి ఇచ్చారు. సో ఫైబ్రాయిడ్స్ యాక్చువల్లీ చెప్పాను కదా లాస్ట్ టైం, నాకు లో హీమోగ్లోబిన్ కూడా దాని మూలనే అవుతుందని. సో చాలా ఉన్నాయి, చాలా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో సర్జరీ అదంతా పాసిబుల్ కాదు. సో ఈవిడ అన్నారు, లేదమ్మా ఆయుర్వేదంలో ఇదివరకు కూడా ఎప్పుడో యూజ్ చేశాను, కొంచెం రెడ్యూస్ అయినట్టుంది, మరీ ఎక్కువ హెల్ప్ అవ్వలేదని వదిలేసాను. బట్ ఈవిడ దగ్గర యాక్చువల్లీ వేరే వాళ్ళు కూడా చూపించుకుని రిజల్ట్స్ బాగా వచ్చినాయి అన్నారు. సో అంటే వ్యానిష్ అయితే అవ్వవంట, ఏ మెడిసిన్కి కంప్లీట్గా వ్యానిష్ అవ్వవు, బట్ కొంచెం సైజ్ తగ్గుతుంది, మేనేజ్ అవుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా అలా మేనేజ్ అయితే మనకి హీమోగ్లోబిన్ పడిపోకుండా ఉంటే చాలు. ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు నాకు, పెయిన్ రావడం కానీ స్టమక్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఓన్లీ ఇదేంటంటే హీమోగ్లోబిన్ లో అయిపోతుంది దాని వల్ల, అది అవ్వకుండా మేనేజ్ చేద్దామని మెడిసిన్స్ దానికి ఇచ్చింది. సో కొన్ని డేస్ తర్వాత రమ్మందనమాట. సో అది యాక్చువల్లీ ఆయుర్వేదంలో లిక్విడ్స్ ఇస్తారు కదా, అవి చేదుగా ఉంటాయి, వాసన పడదు. సో అందుకే నేను సగం వెళ్ళను అనమాట, నెయ్యి కలిపిన మందులు ఏవో ఇస్తారు, అందుకని అసలు వెళ్ళను. వెళ్ళగానే చెప్పాను ఇవన్నీ నేను తీసుకోను, పంచకర్మలు అంటే నేను చేయించుకోను అని. సో అవి టాబ్లెట్స్ ఇచ్చారు, ఒకే ఒక లిక్విడ్ ఇచ్చారు, కానీ తీయగా ఉంటుందంట. అది తీయగా ఉండేది వెతికి వెతికి నీకు రాసి ఇచ్చాను, ఇది ఒక్కటి మాత్రం లిక్విడ్ వేసుకో, వేరే 2 మెడిసిన్స్ అని చెప్పారనమాట. సో చూడాలి వేసుకుని అంత ఎలా ఉంటుంది ఇంప్రూవ్మెంట్. కొన్ని డేస్ తర్వాత రమ్మన్నారు. సో లెగ్స్కి కూడా ఊరికే జస్ట్ మైల్డ్ మసాజ్ అట్లాంటివి కొంచెం చేస్తామని చెప్పారనమాట. ఆ తర్వాత ఏదన్నా ట్రీట్మెంట్ కొంచెం డీటాక్సిఫికేషన్ అంటే మామూలుగానే ఫ్రూట్స్ తిని అట్లా డీటాక్స్ అలాంటివి చేద్దాము, ఆ తర్వాత మాట్లాడదాం, ప్రస్తుతానికైతే ఈ మెడిసిన్ స్టార్ట్ చేయమన్నారు. సో అది డాక్టర్ స్టోరీ. తర్వాత నేను రూమ్ చూపించాను కదా, ఆఫీస్ రూమ్ది కొంచెం క్లీనింగ్ చేస్తున్నాము అది ఇది అని, ఇంకా బుక్ షెల్ఫ్ను అది అవ్వలేదు. లాస్ట్ వీక్ ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయి మోస్ట్లీ రేపు ఈవినింగ్ యశ్వంత్ దొరికితే నాకు కొద్దిగా బుక్ షెల్ఫ్ను అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది వార్డ్రోబ్ అయితే చూపించాను కదా అయిపోయింది, కొంచెం బుక్ షెల్ఫ్ ఉంది, తర్వాత మంచం కింద స్టోరేజ్ అది ఒకసారి క్లీన్ చేయాలి. సో అది అయిపోయినాక కొంచెం డెకరేషన్ చేస్తానని చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ నా ఆఫీస్ చైర్ ఉంటే వెనకాల విండో ఉంది. సో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ అది కొంచెం బాగా చేసుకోవాలని ఉందన్నమాట, ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు మీటింగ్స్ పెరిగిపోయినాయి నాకు, వీడియో కాల్స్. సో ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు మీటింగ్స్ ఆఫీస్ నుంచి అటెండ్ అవుతాను, ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నా, లేకపోతే మెయిన్లీ నైట్ టైమ్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ అది బాగుంటుందని, కొంచెం లుక్ కూడా అంటే ఇంటికి వచ్చిన కాడ నుంచి ఆ లుక్ అలానే ఉంది, ఒకసారి చేంజ్ చేద్దామని. సో 2-3 ఐటమ్స్ తీసుకున్నాను, మెయిన్లీ ప్లాంట్స్ ఇవి తీసుకున్నాను అనమాట అక్కడికి. సో అది చూపిస్తాను. సో ఫస్ట్ తీసుకుంది విండో కర్టెన్స్. సో అది గ్రే కలర్ ఉంటాయి ఆ రూమ్లో మీరు కనుక గమనించినట్టయితే. సో ఆ గ్రే కలర్ అప్పటి నుంచి అవే ఉన్నాయన్నమాట. సో అది మారుద్దాం అనుకుంటున్నాను కొంచెం. సో కొంచెం అంటే నాకు కలర్ఫుల్గా కావాలి, అట్ ద సేమ్ టైం కొంచెం డీసెంట్గా కూడా కావాలి ఆఫీస్ రూమ్ కాబట్టి. కానీ మరీ అంటే ఇంకేం లేవు ఆ రూమ్లో డెకరేట్ చేయడానికి, అట్లా ఏమి వెనకాల విండో ఒక్కటే ఉంది. సో కొంచెం అన్నా ఏదన్నా కలర్ యాడ్ అయితే బాగుంటుందని చెప్పి బ్లూ కలర్ అనమాట, బ్లూ కలర్ బై చేశాను. సో ఈ డిజైను, సో మంచి బ్లూ కలర్ చాలా బాగుంది. సో ఇది 5 feet యాక్చువల్లీ, కానీ విండో 4.5 అన్నారు యశ్వంత్. సో ఇప్పుడు వేసినవి కూడా మీరు చూస్తే ఇట్లా విండోకి కిందకు వచ్చేసినాయి అనమాట, అంటే విండో దగ్గర ఇలా గట్టు ఉంది కదా ఏమన్నా పెట్టుకోవడానికి, ఆ గట్టు మీదకి వచ్చేసింది. సో ఇది అలా గట్టు మీదకి రాకుండా స్టిచ్ చేపిస్తాను, ఆంటీకి ఇస్తాను. సో 4.5 మోస్ట్లీ. సో రేపు ఆంటీనే చెక్ చేయమని చెప్పి విండోకి చూసి ఎంత ఇచ్చేయాలో, సో ఒక ఫ్రిల్ వేపిచ్చేస్తే కింద సరిపోతుంది. సో అలా అప్పుడు కరెక్ట్గా నుంచుంటే నాకు ఆ గట్టు మీద ఏదన్నా ఇంకా వేరేది డెకరేషన్ అది చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఇది నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎవరికన్నా బై చేయాలంటే. క్వాలిటీ అది ప్రస్తుతానికి బాగానే అనిపిస్తుంది, ఈ బ్రాండ్ది ఇదివరకు నేను బై చేశాను, బట్ యా చెక్ చేయండి మీరు కూడా, లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది. సో దీని మీద జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్ అని ఉంది. సో ఇది మోస్ట్లీ ఆఫీస్ టేబుల్ మీద పెడతాను అనమాట. సో దానికి బై చేశాను, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్ అని రాసింది. తర్వాత అన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాంటివి. ఇది ఒకటి వాజ్ విత్, ఇది భలే క్యూట్గా అనిపించింది నాకు, కానీ సైజ్ కొంచెం పెద్దది వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు అమెజాన్లో నాకు సైజులు అర్థం కావు, ఇంత వస్తుంది అనుకుంటుంది, ఇంత వస్తుంది. యశ్వంత్ తిడతారనమాట, కాస్త సెంటీమీటర్లు ఎంఎంలు చూసి పర్చేస్ చేయని చెప్పి. బట్ యా క్యూట్గా ఉంది, బాగుంది. సో
మోస్ట్లీ వెనకాల విండోకి అని చెప్పి ఆర్డర్ చేశాను ఇవన్నీ, బట్ ఇది ఇంకెక్కడన్నా పెడదామని ఆలోచిస్తున్నాను. బట్ చాలా బాగుంది, సో లింక్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇంకొకటి ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్, అసలు కంప్లీట్ న్యాచురల్ దానిలాగా ఉందన్నమాట. కింద వుడెన్ వచ్చింది, ఇలా లీవ్స్ అవన్నీ న్యాచురల్గా చాలా అంటే చాలా అందంగా ఉంది. చూడగానే అనిపించింది చాలా బాగున్నట్టు, న్యాచురల్గా ఉన్నట్టు. ఎలా ఉందో ఫోటోలో అమెజాన్లో అలాగే వచ్చింది. సో ఇదొకటి. ఇవన్నీ వెనకాల విండోలో ప్లేస్ చేస్తాను. సో మంచి గ్రీనరీ లుక్ వస్తుంది. కర్టెన్స్ ఉంటాయి, కర్టెన్స్ కింద ఇదంతా ప్లాంట్స్ వచ్చి కొంచెం లుక్ వస్తుంది, ఎస్థెటిక్ లుక్. నాకు అక్కడ నార్మల్ న్యాచురల్ ప్లాంట్స్ పెట్టాలని లేదు. మళ్ళీ వాటర్ పోయటం, వాటర్ పడటం, సన్లైట్ కొన్నిటికి వచ్చేస్తుంది విండో నుంచి, కొన్నిటికి రాకూడదు, కొన్నిటికి రావాలి, సరిపోకపోవచ్చు. ఈ గోలంతా వద్దు, ప్లాంట్స్ బయటే పెడతాను. సో అందుకని ఆర్టిఫిషియల్ బై చేశాను. తర్వాత ఇది కూడా ప్లాంటే. సో ఇది పాట్ అనమాట. యాక్చువల్లీ ఇట్లానే ఇచ్చాడు, నేను గుచ్చాను ఇప్పుడు దీన్ని, మనం గుచ్చుకోవడమే. సో ఇక్కడ ఇట్లా గుచ్చితే ఇలా. సో ఇది కూడా భలే న్యాచురల్ ప్లాంట్ లాగా ఉంది. సో చాలా నచ్చింది అనమాట నాకు లీవ్స్ ఇవన్నీ. సో అస్సలు ఆర్టిఫిషియల్ లాగానే లేదు. ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఇలా బౌల్ వచ్చి దీంట్లో ఇట్లా హ్యాంగింగ్ ప్లాంట్ వస్తుంది కదా, సో దాన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇట్లా పైన హ్యాంగ్ చేస్తాను, అక్కడే విండో దగ్గరే కర్టెన్ రాడ్కి కానీ దేనికన్నా హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో ఇది వస్తుంది అనమాట. సో ఇలా ఇలా వస్తుంది హ్యాంగింగ్. సో యాక్చువల్లీ అంటే వీడియో కాల్లో ఉన్నప్పుడు ఎక్కువ అంటే కింద ఆ కర్టెన్ దాని దగ్గర ఉన్న విండో దాని దగ్గర ఉన్న గట్టు మీద ఏదైనా చిన్న చిన్న ప్లాంట్స్ పెడితే కనిపించావు. బట్ పైనుంచి ఏదైనా హ్యాంగ్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. సో అందుకని ఇది ఒకటి బై చేశాను. ఇది కూడా చాలా న్యాచురల్గా చాలా బాగుంది. సో ఓవరాల్ ఎలా పెట్టాలో, పెడితే లుక్ ఎలా వస్తుందో చూపిస్తాను చేసి. రేపు ఈవినింగ్ క్లీనింగ్ అనుకుంటున్నాను. సో కుదిరితే ఇది కనుక స్టిచ్చింగ్ అయిపోతే రేపు ఈవినింగే మార్చేస్తాను ఇవన్నీ, లేకపోతే రేపు క్లీనింగ్ చేసి ఇంకొక రోజు చేంజ్ చేస్తాను. సో అన్నీ చూపిస్తాను మీకు. సో ఇవి బై చేశాను. యాక్చువల్లీ ఇంటికి ఏదన్నా పర్చేస్ చేసి చాలా రోజులు అయిపోయింది. బట్ ఇది రూమ్ బై రూమ్ అంటే ఒక్కొక్కటి డీక్లటరింగ్ క్లీనింగ్ అవుతుంది. సో అయ్యన్ కొద్దీ ఎక్కడైనా లుక్ చేంజ్ చేయాలి కొంచెం అంటే మినిమల్ ఇన్వెస్ట్మెంటే చేస్తున్నాను. పిల్లలు వస్తారు, తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి కొంచెం సేవ్ చేసుకుంటున్నాం మనీ. బట్ కొద్దిగా మినిమల్గా చిన్న చిన్న చేంజెస్ చేయటం, అంటే మంచిగా ఫీల్ అవ్వటం వర్క్ చేసేటప్పుడు, రూమ్ కావాలనుకున్నట్టు ఉండటం, అదంతా కూడా ఇంపార్టెంట్. మైండ్కి చాలా రిలాక్సింగ్గా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో అందుకని చిన్న చిన్న పర్చేసెస్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ రూమ్కే అవసరము, మా బెడ్రూమ్ అవన్నీ ఎప్పటికప్పుడు లుక్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి పర్లేదు. సో ఇవన్నమాట. లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. సో అదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పటి నుంచి రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.